సింపుల్గా తయారు చేసుకోవాలో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే ఏ డొక్కుతో అయితే నేను తీసుకుంటున్నానో సరిగ్గా ఆ కొలతతో మీరు అన్ని మిగతావన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఈ కప్పుతో వరిపిండి అయితే 1 కప్ తీసుకుంటున్నాను. దీనికి 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అరిసెల్లో గోధుమ పిండి ఏంటి అనుకుంటున్నారా? ఇదొక మెథడ్ అండి. అంటే మనం పాకంతో పని లేకుండా బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు బెల్లం అయితే నేను 1.5 కప్పు అయితే తీసుకున్నాను కదండి, మొత్తం వరిపిండి గోధుమ పిండి. అలాగే 1.5 కప్పు నేను బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇది మనం కొంచెం దంచుకుని కచ్చాపచ్చాగా, అంటే మనం పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా సరే మనకి నీళ్ళల్లో వేసేగానే కరిగిపోతాయి కదా. అలాగే ఇప్పుడు వాటర్ అయితే దీనికి సిద్ధం చేసుకుంటున్నాను బెల్లం కరగబెట్టుకోవడానికి. బెల్లం కరిగాక ఎప్పుడు ఎలా యాడ్ చేయాలి, ఏది యాడ్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందైతే పొయ్యి వెలిగించుకుంటున్నానండి. పొయ్యి అయితే మనం వెలిగించుకునే ప్యాన్ అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను. నేను బెల్లం 1.5 కప్ తీసుకున్నాను కదా, దానికి 2.5 కప్పులు నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మన పిండికి బెల్లానికి ఇది కరెక్ట్గా